హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. స్వస్తిక్ కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది బయటకు పరుగులు తీశారు. 5 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చుట్టూ కెమికల్ ఫ్యాక్టరీలే కావడంతో భయాందోళన చెందారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, అసలు అగ్ని ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది, దీనికి గల కారణాలేంటి, ప్రస్తుతం అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉంది రానా? ఎగ్జాక్ట్ గా ఇవాళ మధ్యాహ్నము 1 గంట ప్రాంతంలో ఈ స్వస్తిక్ కెమికల్ గోదాంలో ఒక్కసారిగా కూడా అగ్ని ప్రమాదం సమర్పించింది. మంటలు ఎగిసిపడ్డము, తర్వాత పెద్ద ఎత్తున పొగ వచ్చడం వల్ల అక్కడ వంటి లోకల్ వాళ్ళు కూడా భయపడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కామాటిపురం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అప్పటికే చేరుకున్నారు. వెంటనే 5 ఫైర్ ఇంజిన్ల దాకా తీసుకొచ్చారు. దాదాపు 3 గంటల పాటు కూడా వాటర్ తో అక్కడ మంటలు ఆర్పడం వల్ల కాస్త పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే డెకరేషన్ సంబంధించినటువంటి సామాన్లు ఎక్కువగా అక్కడ పెడతారు, అక్కడ కొంచెం కెమికల్ సంబంధించినటువంటి పదార్థాలు కూడా ఎక్కువ ఉంటాయి. అదే ఫ్యాక్టరీ లాగా కూడా ఉంది. సో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెరగడంతో దాంతో పాటు ఈ డెకరేషన్ సంబంధించిన వస్తువులంతా కాలిపోవడము, ఆ కెమికల్ సంబంధించిన అవన్నీ కూడా పేలిపోవడంతో చాలా పెద్ద ఎత్తున పొగలు అనేది రావడం జరిగింది. దీంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మంటలు ఎంతసేపు ఆర్పినా కూడా మరొక చోట ఈ పొగలు అనేది మంటలు అనేది చెలరేగినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఎట్టకేలకి గంటల తరబడి కష్టపడినప్పటికీ ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు దాని పక్కన ఇతర కెమికల్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. ఎందుకంటే ఈ మంటలు ఏమన్నా వేరే కంపెనీ మీద పడితే కూడా అది కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో కూడా మంటలు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి కంపెనీలకి ఈ మంటలు అంటుకోకుండా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అక్కడ కూడా సపరేట్ మరొక ఫైర్ ఇంజిన్ తెప్పించి మంటలు అటువైపు వ్యాప్తి చెందకుండా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్ బ్యారెల్స్ ఉన్నాయి కాబట్టి ఆ బ్యారెల్స్ ఒక్కొక్కటి పేలిపోవడం వల్ల మంటలు ఎక్కువ తీవ్రత పెరిగిపోవడం వల్ల అక్కడంతా పెద్ద ఎత్తున శబ్దాలు, ఆ పొగ అంతా కూడా అసలు ఏమో జరిగిపోయింది అనేది కూడా అందరూ కూడా భయాందోళనతో కూడా అక్కడ ఉంటే స్థానికులు కానీ ఆ షాపుల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా భయపడి పరిగెత్తిపోయినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రానా.